అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అండి. మనం కరివేపాకుని తెచ్చుకున్నప్పుడు కరివేపాకుని తీసుకొని ఈ కొమ్మలనైతే పడేస్తూ ఉంటాము. కానీ అస్సలు పడేయద్దండి. దీనివల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ అయితే కరివేపాకుని ఇలా కొమ్మలు కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా! అది తీసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే మనము ఈ కొమ్మల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఈ కరివేపాకు ఆకుల్ని తీసుకొని ఈ చిన్న కొమ్మల్ని మనం ఇలా కరివేపాకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈ కొమ్మల్ని ఇలా చివర్లన కట్ చేసేసుకోవాలన్నమాట. అన్నిటిని సమానంగా పట్టుకొని. తర్వాత దీన్ని మనం ఏదైనా అన్నం తిన్నప్పుడు పళ్ళలో గుచ్చుకుంటే పిన్నీస్‌ను పెట్టుకుంటూ ఉంటాం కదా! అలాగే టూత్ పిక్‌ను కూడా కొంటూ ఉంటాం. అలా కొనకుండా వీటినైతే పళ్ళలో గుచ్చుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఈ కొమ్మను చూడండి, పెద్దగా ఉండే కొమ్మను దీనికి ఒక స్క్రబ్బర్ పెట్టేసి దీనికి రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం బాటిల్ నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి, ఫ్లాస్కులు క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. అలాగే పప్పు తాలింపు పెట్టేటప్పుడు స్పూన్‌తో కలపాల్సిన అవసరం లేకుండా ఈ పుల్లతోటైతే కలిపేసేయొచ్చు అనమాట. కడగాల్సిన అవసరం ఉండదు. అలాగే చపాతీ కానీ, దోస కానీ వేసేటప్పుడు ఈ కర్రకి క్లాత్ చుట్టేసి ఆయిల్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.